నమస్తే, నేను మీ అశ్విని కుమార్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశాక వాళ్ళు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఇవన్నీ మాట్లాడుతూ కూడా ముఖ్యమైన 3 అంశాలు, ముఖ్యంగా బయ్యారం గనుల గురించి, స్టీల్ ఫ్యాక్టరీ దాని గురించి, కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ కోచ్ గురించి, అట్లాగే మూడోది ఐటీఐఆర్ ప్రాజెక్ట్ గురించి 3 విషయాలు కూడా లేవనెత్తారు. సాధ్యమైనంత తొందరగా వాటిని పూర్తి చేయాలని కేంద్రాన్ని రిక్వెస్ట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చాలా సానుకూలంగా స్పందించారు. అయితే నేను నా ముందు 2 వీడియోస్లో పెట్టాను బయ్యారంలో అసలు ఏం జరిగిందని, అట్లా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించినవి 2 వీడియోస్ పెట్టాను. ఈరోజు ఐటీఐఆర్ గురించి, ఐటీఐఆర్ అసలు ఏం జరిగింది, తప్పు ఎవరిది, అంటే నరేంద్ర మోడీ తెలంగాణకి ఏమి ఇవ్వలేదా, ఇవన్నీ కూడా తెలియాల్సినవి ఉన్నాయి. ఇన్ని రోజులు బయటికి రాలేదు వివిధ కారణాల వలన. ఐటీఐఆర్ 2013లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉంది. ఐటీఐఆర్ ప్రాజెక్ట్ని కర్ణాటక బెంగళూరుకి, ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్కి అప్పుడు యూపీఏ ప్రభుత్వం దాదాపు 3,275 కోట్ల రూపాయలతో సంబంధించి ఒక డిపిఆర్ లాగా ఒక ప్రాజెక్ట్ను ఒకటి ఆంధ్రప్రదేశ్కి కూడా ఇచ్చింది. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, ఇప్పుడు బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చాక 2018లోనే అప్పుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ హెచ్ఎండిఏ 2031 వరకు అని దాదాపు 202 కిలోమీటర్లు మొత్తం అంతా కూడా ఒక మాస్టర్ ప్లాన్ని 2031 దాకా రూపొందించారు 2008లో. అయితే ఈ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు దాని గురించి ఐటీఐఆర్ డిఏ అంటే ఐటీఐఆర్ డెవలప్మెంట్ అథారిటీ అట్లా కూడా ఒక జోన్ క్రియేట్ చేయమని చెప్పి, ఆ జోన్లో దాదాపు 5,000 ఎకరాల దాకా స్థల సేకరణ కావాలి, దానికి ఇంత బడ్జెట్ అని చెప్పి 2013లోనే యూపీఏ ప్రభుత్వం గైడ్లైన్స్ కొన్ని ఇచ్చింది. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడా కూడా, అంటే ఆ బడ్జెట్ కూడా 2013కి 2014కి కొద్ది బడ్జెట్ పెరిగింది. దాదాపు 4,500 చిల్లర కోట్లు, 570 కోట్ల దాకా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి, 165 కోట్లు కేంద్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడా కూడా దాని మీద మరి దానికి సంబంధించి వ్యయం ఎక్కువ అవుతుందనా వివిధ కారణాల వల్ల 2014లో దాని గురించి ఎక్కడా మాట్లాడలేదు. దాదాపు 2017లో మళ్ళీ దానికి సంబంధించి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలిస్తే అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం లేదు, దాదాపు స్థల సేకరణకు సంబంధించి అలాగే వ్యయానికి సంబంధించి. కాగ్ కూడా 2017లో క్లియర్గా దీని గురించి మాట్లాడుతూ ఎక్కడా కూడా దీని గురించి కాగ్ రిపోర్ట్లో నో ప్రోగ్రెస్ వాజ్ ఆన్ రికార్డ్ రిగార్డింగ్ ప్రిపరేషన్ ఆఫ్ ది ప్లాన్, ద ఐటీఆర్ పాలసీ స్టిపులేటెడ్ మాస్టర్ ప్లాన్ హెస్ బీన్ ఫ్రీజ్డ్ అని చెప్పి 2017లోనే కాగ్ ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. దీని తర్వాత కూడా ఎక్కడా కూడా అసలు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కదలలేదు. 2019లో మాత్రం, అంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 2018లోనే. 2019 పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాక కూడా మళ్ళీ వీళ్ళు కొత్త ప్రభాకర్ రెడ్డి జూలై 2019లో లోక్సభలో ఒక ప్రశ్న లేవనెత్తారు. అందులో ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా రిక్వెస్ట్, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమన్నా రిక్వెస్ట్ ఏమన్నా తీసుకుందా, ఫండ్స్ రిలీజ్ చేయండి దీనికి తొందరగా ఐటీఆర్ ప్రాజెక్ట్కి మేము ఎదురు చూస్తున్నాం. అసలు రాష్ట్ర ప్రభుత్వంది 4,570 కోట్లు, కేంద్ర ప్రభుత్వ వాటా 165 కోట్లు దాని పాలసీస్ ప్రకారం. అయినా కూడా వీళ్ళు 165 కోట్ల కోసం అని చెప్పి ఆయన కొత్త ప్రభాకర్ రెడ్డి లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎత్తితే కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ ఇచ్చింది. అక్కడ ఏమని ఇచ్చిందంటే 2017 నుంచి కూడా ఇప్పటిదాకా మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమీ దానికి సంబంధించిన డిపిఆర్ రాలేదు, ఇంతవరకు ఏం రెస్పాన్స్ లేదు, మేము ఎన్నోసార్లు రిక్వెస్ట్లు పంపించాము. 2019లో ఇది రిప్లై లోక్సభలో. సో 2014 నుంచి 19 దాకా వాళ్ళు స్థల సేకరణ చేయలేదు,
రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఎక్కడా ఖర్చు పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 165 కోట్ల మీదే పదే రాస్తూ కూర్చున్నారు. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం మీరు డిపిఆర్ ఇవ్వండి, మీరు డిపిఆర్ ఇస్తే మేము అది రిలీజ్ చేస్తామన్నా కూడా ఎక్కడ డిపిఆర్ ఇవ్వలేదు, స్థలం కూడా చూపించలేదు. వీళ్ళు ఏం చేసుకుంటూ వచ్చారు ఇన్ని నెలలు? మొన్నటిదాకా అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం పక్షపాత వైఖరి చూపిస్తోంది. పక్షపాత వైఖరితోనే మాకు తెలంగాణకి నిధులు ఇవ్వలేదు అంటూ ఇప్పటిదాకా ప్రచారం చేశారు. అయితే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దానికి సంబంధించి, ఎందుకంటే అది 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి, మళ్ళీ 2023లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి వాటి గురించి పూర్తిగా చదివి రాష్ట్రం వైపే తప్పు ఉందని తెలుసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని మళ్ళీ దానికి సంబంధించింది అడగటానికి వెళ్ళారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా కూడా తెలంగాణ రాష్ట్రం అడిగిన వాటికన్నిటికీ కూడా కేంద్రం చేసుకుంటూనే వచ్చింది. ఏ ప్రాజెక్టులు ఆగినా కూడా దానికి కారణం పూర్తిగా 10 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకపోవటమే. కాజీపేట తీసుకున్నా, బయ్యారం తీసుకున్నా, ఇట్లా ఐటీఐఆర్ తీసుకున్నా. సో మళ్ళీ నెక్స్ట్ ఐటెంలో ఇట్లాంటిదే ఇంకో దాంతో వస్తాను. థ్యాంక్ యూ.